హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 13th వీక్ డే 1 ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఎలా ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, అస్సాంకి ఎవరు వెళ్ళబోతున్నారు, సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ఇవన్నీ మాట్లాడదాం. దాంతోపాటు టికెట్ టు ఫినాలే అప్డేట్స్, నిన్న 4 టాస్కులు జరిగాయి, అందులో ఎవరు ఎక్కువ విన్లు కొట్టారు, ఎవరు లీడింగ్లో ఉన్నారు, అవన్నీ మాట్లాడుకుందాం. సో సుత్తి లేకుండా మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఏనా, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోతుందేమో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దిస్ ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ ఎమాన్యుయల్ అండ్ తనుజ. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి మనం చెప్పాలి. ఇమాన్యుయల్ గురించి ఎంత పొగిడినా కూడా తక్కువే. టాస్క్ మాస్టర్ అనాలా, కింగ్ ఆఫ్ టాస్క్లు అనాలా, ఏమనాలో తెలియదు, కానీ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతిసారి విన్నే. ఇమాన్యుయల్ ఏదైనా ఓడిపోయాడా అంటే అది డెమాన్ పవన్తో 2-3 టాస్కులు తప్ప ఇంక ఏడా నాకు ఓటం అనేది కనబడట్లేదు. అలాంగ్ విత్ దట్ గుడ్ న్యూస్ ఫర్ తనుజాకి సరిగ్గా ఇండివిజువల్ విన్నులు లేవు అనగా అంటూనే వస్తున్నాం అందరూ. అలాంటి టైంలో ఇది ఎలాంటి టైం అంటే ఓటింగ్లో టాప్ 1కి తనుజ, కళ్యాణ్ ఓపెన్ ఫైట్. ఇది మనం గుట్లిప్ మాట్లాడుకోవచ్చు. వీళ్ళిద్దరే ఉన్నారు విన్నింగ్ రేస్లో యాజ్ ఆఫ్ నౌ. ఇలాంటి టైంలో ఈ విన్నులు అరాచకమే. సో ఇవన్నీ మాట్లాడదాం. సో విన్ అంటే ఫిజికల్ టాస్కే విన్ అయితే విన్ కాదు, ఏ టాస్క్ అయినా విన్నే. సో నేను ఆ విన్నుని ఇలా తక్కువ చేసి అలా ఎక్కువ చేసి చెప్పడం, కానీ కొంతమంది విన్నులతోని వేరే వాళ్ళ ఓటర్లని క్రిటిసైజ్ చేయడం, ట్రోల్ చేయడం చేస్తారు. అది తప్పు. వాటి గురించి కూడా మాట్లాడతా. ముందుగా టికెట్ ఫినాలే అప్డేట్స్ గురించి చెప్తా. మొత్తం 4 టాస్కులు జరిగాయి. అది ఈరోజు మనకు చూపిస్తారు. పెద్ద టాస్కులు కావు, అంటే 2-3 ఆడే టాస్కులు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, టాస్క్ ఇస్ టాస్క్. ఫస్ట్ మీరు ప్రోమో చూసారు కదా, అంటే టీవీలో వేసే ప్రోమో ఇప్పుడు వస్తుంది కాసేపట్లో. సో ఏందిరా అంటే ఆ మ్యాథమెటిక్స్ టాస్క్, వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ ఫామ్ అయ్యేది చూపించాలి. అది కళ్యాణ్, ఎమాన్యుయల్, రితు ఆడారు. అది విన్నర్ వచ్చేసరికి ఎమాన్యుయల్. సో ఎమాన్యుయల్ ఒక విన్. రెండో టాస్క్ వచ్చేసరికి ఫ్లవర్స్ టాస్క్, అంటే అది తనుజ, డిమాన్ పవన్, భరణి. ఇది తనుజ విన్ అయింది. సో సెకండ్ టాస్క్ విన్నర్ తనుజ. మూడో టాస్క్ వచ్చేసరికి ఎమాన్యుయల్, సంజన బాల్స్ రిలేటెడ్ టాస్క్, అది ఎమాన్యుయల్ విన్నాడు. నాలుగో టాస్క్ వచ్చేసరికి ప్రభంజనం, సుమన్ శెట్టి, తనుజ. ఇక్కడ విన్నర్ తనుజ. సో ఓవరాల్గా 4 టాస్కులు అయితే అందులో 2 ఆపర్చునిటీలు ఎమాన్యుయల్కి ఇస్తే 2 ఎమాన్యుయల్ విన్ అయ్యాడు. 2 ఆపర్చునిటీలు తనుజకి ఇస్తే 2 తనుజ విన్ అయింది. సో 2 స్కోర్ పాయింట్స్తో లీడింగ్లో వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఈరోజు వాళ్ళకి డెడికేషన్. సో ఎమాన్యుయల్ కంటే ఎక్కువ హెల్ప్ ఎవరికి అవుతుంది అంటే తనుజకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓటింగ్లో ఉంది. ఆల్రెడీ వార్ 1 సైడ్ అయిపోతుంది ఓటింగ్లో, ఎందుకంటే టాప్ 3 కంటెస్టెంట్లు ఇద్దరు లేరు కాబట్టి. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను ఓటింగ్ ట్రెండ్ వచ్చేసరికి. సో ఇది టికెట్ టు ఫినాల్ అప్డేట్స్. దీనిపైన మీ స్పందన చెప్పండి. ఏ టాస్క్ అయినా టాస్క్ గెలవడం ఇంపార్టెంటే. విన్ అయ్యారు, వెరీ గుడ్. కానీ అప్పుడే డే 1 మనం వేరే వాళ్ళని కళ్యాణ్ ట్రోల్ చేయడం, డిమాండ్ ట్రోల్ చేయడం తప్పది. అది ఎర్లీ సెలబ్రేషన్స్ ఆర్ వెరీ ఇంజరియస్ టు హెల్త్. నేను ఎవరికి చెప్తున్నా వాళ్ళకి అర్థమవుతుంది. సో విన్ని ఎంజాయ్ చేయడం, కానీ పక్క వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. ఓకే, అలా చేస్తే గుడిసిపోతారు మీరు. కంపల్సరీ చెప్తున్నా. 4 టాస్కులు అయ్యాయి, 12-14 టాస్కులు ఉంటాయి. పిల్లలు అర్థమైందా? వెయిట్ చేయండి. ఓకే, నాకు ఎవరు విన్ కొట్టినా ఒకటే, కానీ మీరు ఎక్కువ ఆవేశపడిపోయి వేరే వాళ్ళు ట్రోల్ చేయడం తప్పది. కాపీ చేసుకొని ఉంచుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, పేర్లు చెప్పను నేను. మీకు అర్థమైంది కదా. ఓటింగ్ ట్రెండ్. ఫస్ట్ పొజిషన్లో తనుజ, పుట్టస్వామి అలా రాకెట్ వేసుకుని అలా మార్స్, నెప్ట్యూన్, ప్లూటో ఇలా మన సోలార్ సిస్టమ్ దాటి వెళ్ళిపోతుంది. ఆ రేంజ్ ఓటింగ్ ఎందుకురా అంటే టాప్ 1, 2, 3 పోనీ ఆర్డర్ పక్కన పెడితే ఎమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, వీళ్ళు ముగ్గురులో తనుజే ఉంది. ఇంకా కాంపిటీషన్ ఎవరెత్తారు స్వామి? ఇచ్చేవాళ్ళే లేరు. సో యునానిమస్ బ్యాటింగ్ ఇంకా అసలు లేదు. అసలు పిల్లలు అసలు దరిదాపుల్లో కూడా లేరు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది. దాంతోపాటు ఈరోజు 2 విన్నులు. అంటే ఆలోచించండి, ఈరోజు నైట్ అయ్యేసరికి ఓటింగ్ ఏ లెవెల్లో ఉంటుందో, ఎంత అరాచకంలో ఉంటుందో, ఎంత వైల్డ్ ఫైర్లో ఉంటుందో మీ ఊహకే వదిలేశాను. అండ్ దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ సైన్ ఫర్ తనుజ, పుట్టస్వామి. ఎందుకురా అంటే విన్నింగ్ రేస్లో ఉంది ఆమె. అలాంటి టైంలో 2 విన్నులు. ఆ విన్నులు అదేమి డిమాండ్ పవన్, భరణితో ఆడి కూడా గెలిచింది. మీరు అనేవచ్చు సుమన్ శెట్టితో గెలిచిందని చెప్పి. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎలా అయినా విన్నే. సో 2 టాస్కులు విన్ అయింది. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ తనుజ. సో తనుజ ఫ్యాన్స్ పెద్ద ఎక్కువ ఏమంటే ఫిగర్ కాదు, ఎక్కువ వరి అవ్వకూడదు. ఈ వారం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ పొజిషన్లో తనుజ. ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పొజిషన్లో డిమాండ్ పవన్కి చాలా 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 మంచి ఓటింగ్ పడుతుంది.
లాస్ట్ 3 వారాల నుంచి డిమాండ్ పవర్ని ఓన్ చేసుకుంటున్నారు జనరల్ ఆడియన్స్ పిఆర్ ఆడియన్స్ కాదు, జనరల్ ఆడియన్స్. సో అది చాలా ఎవిడెంట్గా ఓటింగ్లో కనబడుతుంది. డిమాండ్ పవర్కి ప్లస్ పాయింట్ స్ట్రెంత్ ఏంద్రా అంటే ఫోన్ కాల్ ఓటింగ్ బీభత్సంగా పడుతుంది. ఆన్ పార్ విత్ ఎమాన్యుల్ పడుతుంది. ఆలోచించండి. మీకు డౌట్ వస్తే ఎప్పుడైనా చేయండి. అందరూ వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ ట్రై చేయండి. డిమాండ్ పవన్ ఫోన్ కలవదు, ఎమాన్యుల్ ఫోన్ కలవదు, మిగిలిన వాళ్ళు అయినా కలిస్తే కానీ అంత రేంజ్లో పడుతున్నాయి ఓటింగ్. వెరీ లాయల్ యూజర్స్, లాయల్ ఫ్యాన్స్ ఆర్ లాయల్ ఆడియన్స్ అది కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్ చాలా డిఫరెన్స్ ఉంది, ఇది మనం ఒప్పుకోవాల్సిందే. బట్ డిమాండ్ పవన్కి ఇది చాలా మంచి ఓటింగ్. డిమాండ్ పవన్ అలాగే టాస్క్లు నెక్స్ట్ ఆడి గెలిస్తే ఒక రేంజ్లో ఉంటుంది, అది ఫర్దర్ డేస్లో మనకి అది కనబడుతుంది. సో డిమాండ్ పవన్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. మూడో పొజిషన్లో మన రాజమాత సంజన. బిగ్ బాస్ సీజన్ 9 లెగడానికి, అసలు బిగ్ బాస్ సీజన్ 9 క్లిక్ అవ్వడానికి, హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ సంజన అనే పర్సన్ ఆ షాంపూ కూడా మొదలు పెట్టకపోతే, సంజన పర్సన్ ఎగ్ గురించి ఆ ఎగ్ మింగేగిపోతే అసలు ఇలా ఉండేది కాదు. ఆమె మొదలు పెట్టారు, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ సంజన. అలాగే మనకు తెలుసు కదా, ప్రతిసారి ఏదోలాగా ఆమెను ఎమోషనల్ టార్చర్ చేయడం అసలు దారుణం, ఇంకా అరాచకం. సో ఆమెకి చాలా సింపతి కూడా వర్కౌట్ అయింది లాస్ట్ 2-3 రోజులుగా. అది ఓట్ల ద్వారా కనెక్ట్ అయ్యి మనకు కనబడుతుంది. ఈమెకు కూడా అంతే, జనరల్ ఆడియన్స్ ఓన్ చేసుకున్న టాప్ 5లో ఆల్రెడీ పెట్టేశారు. సో ఇది కంటిన్యూ అవుతుందా అంటే యాజ్ ఆఫ్ నౌ మంచిగా కంటిన్యూ అవుతుంది. ఆమె మంచిగా 3వ పొజిషన్లో ఉన్నారు, ఆమె కూడా సేఫే. ఇక్కడ నుంచి డేంజర్ లబ్బా, ఉన్నది 6 దగ్గర, ఇక్కడ నుంచి డేంజర్. 4th పొజిషన్లో భరణి గారు ఉన్నారు. యాక్చువల్గా భరణి గారికి ఇది మిరాకిల్ అనే చెప్పాలి. భరణి గారు ఒక ఎలిమినేషన్ అవ్వకముందు కూడా ఇంత ఓటింగ్ పడలే. ఎలిమినేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఆయన ఆట తీరు నచ్చింది, ఆ బాండ్లు బ్రేక్ చేయడం నచ్చింది, ఆయన అగ్రెసివ్ నేచర్ నచ్చింది, ఆయన కామిక్ నేచర్ నచ్చింది, కామిక్ టైమింగ్ నచ్చింది, అన్నీ నచ్చింది. సో నచ్చడం వల్ల ఓట్లు పడుతున్నాయి. కానీ ఈ 4th పొజిషన్ అనేది అంత పెద్ద సేఫ్ పొజిషన్ కాదు, ఏదైనా జరగవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మిగిలిన ఇద్దరితో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. ఏమో ఆయన కూడా టాస్క్లు ఆడినా, ఏమైనా ఫైట్లు అయినా ఆయనకు కూడా ఓటింగ్ పెరుగుతుందేమో. ఆయన కూడా ఇలాగే ఇప్పుడు సంజన గారిని, డిమాండ్ పవన్ని ఎలాగైతే ఎంకరేజ్ చేశారు కామన్ ఆడియన్స్, ఆయన కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారేమో, మనం కాలమే డిసైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో భరణి గారు అయితే 4th పొజిషన్లో ఉన్నారు. ఇంత యాక్చువల్గా చూడండి, ముందు వారం వచ్చేసరికి భరణి గారికి ఎక్కువ ఓటింగ్ ఉంది, ఆల్మోస్ట్ 0.75, 0.80% వెన్ కంపేర్ టు సంజన. ఇప్పుడు సంజన బీట్ చేసేసారు, ఎందుకంటే లాస్ట్ 2-3 రోజులు జరిగే ప్రత్యాపరం వల్ల మొత్తం పడిపోయావు. ఆడియన్స్ ఓటింగ్ అలాగా జనరల్ ఆడియన్స్ ఓటింగ్ ఇటు వచ్చింది, అది కొంచెం ఎఫెక్ట్ పడింది భరణి గారికి. ఇప్పుడు 5th పొజిషన్లో రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరికి బిగ్గెస్ట్ మైనస్ ఏంద్రా అంటే లాస్ట్ 2 వారాల నుంచి నామినేషన్స్లో లేకపోవడం వల్ల చాలా పెద్ద డెంట్ పడింది. దాంతోపాటు ఈ డిమాండ్ పవన్తో ఇష్యూస్, అండ్ ఆమె పెట్టుకోకపోతే అందరితో పెట్టుకుంటుంది. డిమాండ్ పవన్తో అవుతుంది గొడవ, నెక్స్ట్ తనూజాతో అవుతుంది, సంజన గారితో అయినప్పుడు కూడా ఎక్కువ మద్దతు సంజన గారికి వచ్చింది. సో అదంతా కొంతమంది వెయిట్ చేస్తున్నారు, రితు వస్తే ఇప్పుడు పంపించేద్దామా అని చెప్పి. తెలుసు కదా, కొన్ని ఆపరేషన్లు జరిగితే అలాగా. సో ఆమె మంచిగా ఆడితే ఈ వారం ఛాన్స్ ఉంది సర్వైవ్ అవ్వడానికి, లేదా అంటే ఈ వారం వెరీ హై ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి, వెరీ హై ఛాన్స్. సో ఆమె ఎలిమినేషన్ అనేది ఆమె ఆట తీరు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఏమీ విన్నులు కొట్టలేదు, బట్ ఇంకా 3-4 రోజులు ఉన్నాయి కాబట్టి చూడాలి. బట్ ఆమె అయితే చాలా డేంజర్ జోన్లో ఉంది, ఆమె ఎలిమినేట్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది ప్రభంజనం సుమన్ శెట్టి. ఆయన 13 వారాలు ఉండడమే పెద్ద మిరాకిల్. ఏమీ ఆడకుండా జాలీగా చిన్నపిల్లలకి AK-47 ఇస్తే టక అని కాల్చుకుని ఎలా వెళ్ళిపోతాడో, ఆయన నామినేషన్లో అలాంటి సిల్లీ నామినేషన్ పాయింట్లు చెప్పి ఒక్కొక్కరిని తరిమేశాడు. ఆయన మాత్రం ఉన్నాడు. 13వ వారం వచ్చినా కూడా క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఎవరిని నామినేట్ చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, నీకు బ్యాక్ పెయిన్ ఉంది రెస్ట్ తీసుకో, ఇది ఆయన నామినేషన్ పాయింట్. 13వ వారం ఉంది. 13వ వారం కూడా భరణి గారిని అడుగుతున్నారు, ఒక టాస్క్ ఇస్తే టాస్క్ అర్థం కాదు, వేరే వాళ్ళు స్పూన్ ఫీడ్ చేయాలి, ఆయనకి స్పెషల్ ప్రివిలేజ్లు, ఆడియన్స్ నుంచి, బొమ్మల ఓటింగ్ నుంచి 100%, ఎలివేషన్లు, ఆడ్ తూట్, తమలపాక్, ఎవ్రీథింగ్. ఏమైనా ఉందా మ్యాటర్ అంటే అస్సలు పసలేదు. ఆడియన్స్ యాజ్ ఆఫ్ నో ఈ రోజుకి సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ మీద చికాకు పడుతున్నారు. చిరాకు కాదు, చికాకు. ఆ చికాకు ఆ ఓటింగ్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఎలిమినేట్ చేసేయాలి అంటే ఓటింగ్ ప్రకారంగా సుమన్ శెట్టి విల్ బి అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇదే ట్రెండ్ 4 రోజులు కంటిన్యూ అయితే, ఆల్రెడీ ప్రభంజనానికి ఒక ఆట కూడా పెట్టారు, ఓడిపోయారు ప్రభంజనం గారు. సో ఫర్దర్ డేస్లో కూడా ఇదే కంటిన్యూ అయితే ఇట్స్ వెరీ ఈజీ. ఉదయాన్నే 6 గంటలకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు పెట్టేసుకోవచ్చు సుమన్ శెట్టి ఎలిమినేటెడ్ అని చెప్పి, అంత ఈజీ గెస్. సో సుమన్ శెట్టి ఎలిమినేషన్ ఈ వారం.
బట్ అది సుమన్ శెట్టి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, రితు చౌదరి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే రితు చౌదరికి నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీ వల్ల మన వాళ్ళకి చాలా పెద్ద గుండె వల్ల ఆట బొక్క ఇవేమీ చూడరు. ఆ నెగిటివిటీ వల్ల సుమన్ శెట్టిని మళ్ళీ ఉంచేసి రితుని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు, మన ఆడియన్స్ గుండె పెద్దది కాబట్టి. సో వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కాలమే డిసైడ్ చేస్తుంది ఇంకో 3-4 రోజుల్లో. బట్ బాటమ్ 2లో వీళ్ళిద్దరు ఉన్నారు. హై ఛాన్స్ అయితే సుమన్ శెట్టికి ఉంది. యాజ్ ఆఫ్ నో కరెంట్లీ ఓటింగ్ ట్రెండ్ ఇలా అయితే ఉంది. సో ఈ వారం మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. డబల్ ఎలిమినేషన్ 99% ఉండదు, 99% 100% ఉండదు. అలాగే మై క్వశ్చన్ టు కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు? మీరు ఎవరికైనా ఓటేస్తున్నారా? లైక్ కామనర్ లైక్ ఇంకో పవన్కి ఓటేస్తున్నారా? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మీరు ఎవరికైనా ఓటేస్తున్నారా, లేకపోతే మీ అమ్మగారైనా సంజన గారికి ఓటేస్తున్నారా? ఆర్ మీరు తనుజ గారు కలిసిపోయారు కాబట్టి తనుజ గారికి ఓటేస్తున్నారా, లేదా కామ్గా కూర్చొని ఆస్వాదిస్తున్నారా? మీ ఇద్దరు ఫ్యాన్స్ దయచేసి కామెంట్ చేయండి. సో దట్ మాకు ఒక ఐడియా వస్తుంది మీ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారో అనేది తెలుసుకోవాలని ఉంది. ఓకే, సో ప్లీజ్ డూ కామెంట్, ఎస్పెషల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. అది మ్యాటర్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియోని ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.